ఏమిటి సార్, ఏం చేయబోతున్నారు? శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను. రాజు, డోంట్ బి ఫూలిష్. అక్కడ నీ భార్య బిడ్డలున్నారు, మైండ్ ఇట్. భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్. ఏంటి సార్ మీరు చేసే పని? ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి, చర్చిలు కూలిపోయాయి, అమాయకులు చచ్చిపోయారు. కమాన్! పిల్లాడికి పాలు పడుతూ ఉండు. 10 నిమిషాల్లో గఫార్ ఖాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా? అవునరా, వెతుక్కుంటూ వస్తానన్నాడు. మీతో పాటు పేలిపోబోయే నా శవం, నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు. ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే, లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా. చెప్పు. ఆరడుగుల ఆడదాని బొమ్మకి 6 గజాల చీర కట్టి అమ్మా అని పిలుచుకునే దేశం నాది. నా మీద చీర చెదిరితే నిన్ను కని కన్నీరు పెట్టుకుంటున్న నీ అమ్మని మొండి మనతో చూసినట్రా లుచ్చ. రే, నన్ను నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ గడ్డ మీద వారిన గద్దల్ని విడిపించుకోవాలనుకోవడం నీ అమాయకత్వరా. क्या बोली रे लड़की? सच बात कर रही हूँ रे दीवाने, हरामखोर। मुझे और मेरे बच्चों को फाड़े रखकर तुम लोग कायरों की तरह भागना चाहते हो, मगर तुम लोग ये जान लो कि भारतवासी भारत माता को 6 फीट साड़ी बांधता नहीं। वक्त आया तो उसी भारत माता के 6 फीट गोदी में दफन होने के लिए भी हर वक्त तैयार है। देश के लिए एक बार शहीद हुए तो 100 बार जन्म लेंगे हम, यही भारत माता की शान है। आई लव इंडिया, आई लव इंडिया। बुलाओ तेरी भारत माता को। वंदे मातरम। జై బోలో భారత్ మాతా కి. जय
ఎవరు నువ్వు మహారాజా ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా ఎవరు నువ్వు మహారాజా ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా భారతమ్మ పాదాలను మోసే మట్టిని తెచ్చి తెలుగు తల్లి పాపిటలో పెట్టిన బొట్టును కలిపి బొమ్మ చేసి ఆ దేవుడు పుట్టించాడా నిన్ను నీ పాదం తాకాలని వంగుతోంది నిన్ను ఎవరు నువ్వు మహారాజా ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా దేశమాతకై ఊపిరి అర్పించిన నీ పాపకు చేతులెత్తి సైనికాభి వందనాలు చేస్తున్నా దేశం కోసం రెండుగా తెగిపడిన నీ కొడుకును బాల భగత్ సింగ్ అని మా గుండెలపై రాస్తున్నా నీకు రక్త తిలకమత్తి గెలిచిన నీ ఇల్లాలును ఝాన్సీ రాణి పట్టణ చిత్రపటం చేస్తున్నా అదిగో నీ వాళ్ళు ధృవతారలుగా మారి చేతులూపి నీకు చూపుతున్నారదారి ఎవరు నువ్వు మహారాజా ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా భారతాన్ని ముక్కలుగా చెయ్యాలని ఉన్మాదుల కంఠధరాలు తెంపెదాకా నీ కత్తికి ఎదురులేదు గాయాలను వందే మాతర గేయాలుగా మార్చుకో కారే నెత్తుటి బొట్లను ఊటాలుగా మలుచుకో ప్రాణమంటే గడ్డిపోచని అంటున్నది నీ ఊపిరి సారే జహాసే అచ్చా హిందుస్థాన్ నీ దారి అదిగదిగో నిన్ను చూసి ప్రతి నిమిషం మన జెండా దీపిస్తున్నది నిన్ను విజయీ భవ రామరాజా ఎవరు నువ్వు మహారాజా ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా సారీ మునీర్ సాబ్, గఫార్ ఖాన్ వదిలిపెట్టడం నా వల్ల కాదు. వాడి కొడుకు శవం పంపించినా వాడు లొంగలేదంటే వాడికి నిజంగా దేశం పిచ్చి పట్టింది. హా జీ, పెళ్ళా బిడ్డలను చంపుకున్నవాడు ఇంకా దేనికి లొంగడు. ఎస్, హా 100% అలా చేస్తే తప్ప గఫార్ ఖాన్ బయటికి రాడు. హా ఠీకే. నీలాంటి కుక్కలు ఎంగిలి మెతుకులు తినకపోతే ఆ పాకిస్తాన్ పంది కొక్కులు ఇండియాలోకి ఎలా చొరబడతాయిరా? గఫార్ ఖాన్ ని జైలు నుంచి ఎలా తీసుకెళ్లబోతున్నారు చెప్పు. చెప్తాను 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు
జైలు మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ కుక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మహారాష్ట్ర బార్డర్ బాద్రా ఫారెస్ట్ లో ఉన్నారు. సార్ గన్ చేతబట్టిన గాంధీ బ్రతికున్న బోఫోర్స్ గన్ అని ప్రశంసలు అందుకున్న విజయరామరాజు ఇంతటి దేశభక్తుడి మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం. అయినా యువర్ ఆనర్, ఇది పచ్చి నిజం. ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య, సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు. చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు, కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య. థ్యాంక్ యూ. ఈ కవర్స్లో ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి సార్. మీరు చూస్తున్నవి స్వయానా విజయరామరాజు భార్యా పిల్లల పాస్పోర్ట్స్, వీసా, లాహోర్లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్, పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్. లాహోర్లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు, దాని ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉన్నాయి యువర్ ఆనర్. అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్న ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. ఎస్ యువర్ ఆనర్. మామూలుగా కథ యువర్ ఆనర్. కారు, బంగళా, కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు. ఇతని భార్య పాకిస్తాన్లో స్కూల్ టీచర్, ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులో స్టూడెంట్. గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. అసలు గఫార్ ఖాన్ అరెస్ట్ కారణం ఆర్కే భూషణ్ గారు. బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, పారిపోతున్న గఫార్ ఖాన్ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసినా కాదని గఫార్ ఖాన్ని వదిలేయబోయాడు. ఇతను ఇస్లామాబాద్కు ఫోన్ చేస్తుండగా చూసిన
నా సబార్డినేట్ శరత్ని షూట్ చేశాడు. గఫార్ ఖాన్ని రిలీజ్ చేయించడానికి వస్తున్న ఆత్మాహుతి దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని ఫోర్స్ ని చంపేశారు యువర్ ఆనర్. నిజమైన దేశద్రోహులు నమ్మక ద్రోహులు మీర్రా. మాతృదేశపు మానాన్ని పొరుగు దేశపు మంచాల మీద కమ్ముకునే నపుంసకుల్రా మీరు. ఈ గుండె ఆగే వరకు దేశ రక్షణ కోసం మండే కాగడారా ఈ విజయరామరాజు. ఈ విజయరామరాజు దట్ ఈస్ విజయరామరాజ్. డబ్బుకి అమ్ముడిపోతేను, చావుకి భయపడిపోతేను వాడు విజయరామరాజ్ ఎందుకు అవుతాడ్రా? నన్ను రేపు పాకిస్తాన్లో భారతదేశంలో ఏం చూశావంటే విజయరామరాజ్ అనే దేశభక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా. భయ్యా, పాకిస్తానీ భయ్యా, ఒక్కసారి రైలు ఆపి మమ్మల్ని అందరినీ కిందకి దించవయ్యా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హాస్పిటల్, ప్రెగ్నెంట్. భయ్యా హమ్కు మీ తోడా తోడా ఉర్దూ వచ్చు భయ్యా. మేము ఇండియాలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేసుకుని చిన్న సైజు తీవ్రవాదులమే భయ్యా. భయ్యా మీరు అంటే చేతుకుని కాశీదారం తీసి మెల్ల దరకతాయం తీసుకుని మీతో కలిసిపోతాం భయ్యా. పాకిస్తాన్ లో హిందువులు జేబులు కట్టుకొని బతికేస్తాం భయ్యా. అల్లా మీద ఒట్టు భయ్యా. ఎక్కడో చదివినట్టు గుర్తు, హిందూ ముస్లిం భాయి భాయి కదా భయ్యా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదురా, ముస్లిం ముస్లిం బాయ్ బాయ్. అందరూ అల్లా బిడ్డలే బతకాలి భయ్యా. మేమందరం అల్లా బిడ్డలమే. సిగ్గు లేదంటరా మీలాంటి వెధవలు ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది. చచ్చిన బతికిన మనిషిగా చావాలరా. ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్న పెట్టినప్పుడు చెప్పు, కపాలం బయటపడేదాకా కాలుస్తాడు. చిత్రం దపిచ్చ. ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గొడవ చేయకండి. ప్లీజ్ ఆగండి, సైలెన్స్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీరు కర్ర ఎత్తినా కాల్ చేసినా గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం. గవర్నర్ గారికి వినతిపత్రం సమర్పిస్తున్నారా? వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సముద్ర పెట్రోల్ రేటు కాదు, ప్రాణాల సమస్య. నో రిక్వెస్ట్, ఓన్లీ డిమాండ్. గవర్నర్ గారు, మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది. అవతల రైలు గొడ్లు ఎత్తుకెళ్ళినట్టు రైలు ఎత్తుకుపోతుంటారు. లోపల కూర్చుని మీ మీటింగ్లు మంతనాలు ఏంటంటే తక్షణమే బందీల్ని. గఫార్ వదిలేదాకా మీ వాళ్ళని వదలమని కండిషన్ పెట్టారు. గఫార్లని తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయం అంటారు? మధ్యలో మీరు గొడవలు పెట్టుకోండి. మాకే గఫార్ గడు అన్నయ్య గారు తెలీదు. అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు, హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు. మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే. ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. హలో హాజీ, హలో, ఇస్ ఇట్ వెరీ गुड. ओके ठीक है. हाथ मिला दो मुनीर भाई. गले मिलो. చిత్రం ద పిక్చర్. చిత్రం ది పిక్చర్ కాదురా, దేశద్రోహం, వెన్నుపోటురా. గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట. ఆత్మాహుతి చేసుకుంటామన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట. ఇవాళ రేపో గఫార్ ఖాన్ రిలీజ్ ఖాయం. మనం ఇండియా బార్డర్ దాటడం ఖాయం. ఈసారి రంజాన్ లాహోర్లో జరుపుకుందాం. మునీర్ భాయ్, ఎక్కువసేపు ట్రైన్లో ఉంటే మనకి సేఫ్టీ కాదు.
వచ్చే ఫారెస్ట్ లోకి మన వాళ్ళందరినీ రమ్మందాం. ఆ ఫారెస్ట్ లో వీళ్ళందరినీ దించి ఫారెస్ట్ లో ఉన్న మన పురాణా పూల్ ప్యాలెస్ కి తీసుకెళ్దాం.